కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ కి కాల్ చేసి మాట్లాడారట ఎన్టీఆర్. అసలు ఇంత దారుణమైన సంఘటన ఎప్పుడు కనివిని ఎరుగలేదు. అసలు రేవంత్ రెడ్డి తన వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారంటే అసలు నమ్మలేకపోతున్నారంటూ మండిపడుతున్నారు ఎన్టీఆర్. సో తాజాగా అక్కినేని నాగార్జున గారి కుటుంబంపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అసలు చాలా హేయమైనటువంటి విషయమని, అసలు ఈ మహిళల గురించి ఎవరికి వాళ్ళు నీట్ గా మాట్లాడేస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తుంటే సమంతనైతే ఈ అక్టోబర్ లో ప్రతిసారి కన్నీళ్లు పెట్టించేస్తున్నారు. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం సమంత ఇదే అక్టోబర్ 2వ తేదీన మరి సమంత విడాకులు తీసుకుంది. ఆ విషయం అప్పటి నుంచి దాదాపు సంవత్సరం పాటు కుమిలి కుమిలి ఏడ్చింది. దానివల్ల ఆమె ఇంతగా దారుణమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కి వచ్చింది. ఒకప్పుడు సమంత ఎలా ఉండేది? ఆమెను చూసి ఎదుటి వాళ్లలో ఎనర్జీ వచ్చేది. కానీ సమంతని చూస్తుంటే అయ్యో పాపం అనిపించే పరిస్థితిలో ఉంది. అలాంటి సమంతని ఇంతగా దారుణంగా మరీ మాట్లాడడం, మీ మంత్రులకి ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ గా అయితే వార్నింగ్ ఇవ్వాలని, ఇంకొకసారి సెలబ్రిటీల గురించి తక్కువ చేసి మాట్లాడాలంటే ఇంకొకరు ఆలోచించాలి అంటూ చెప్తున్నారు మన ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ అయితే కాల్ చేసి ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. రేవంత్ కి అలాగే ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ కి కాల్ చేసి మరి ఈ విషయంపై స్పందించారట. అసలు ఇంత దారుణమైనటువంటి విషయం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదని, సమంత లాంటి ఒక మంచి వ్యక్తి, ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే ఆ వ్యక్తి తన సంతోషం అయితే పూర్తిగా స్పాయిల్ అయిన నేపథ్యంలో ఆమె గురించి, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఆమె గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయాలా అంటూ